హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షనర్లందరికీ కూడా ఎస్బీఐ ఒక సూపర్ గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వారికి ఓ ప్రత్యేకమైన పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. మీరు ఒకవేళ వయోవృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఏదైనా లోన్ కోసం కావాలని కోరుకుంటే ఈ పథకం నుంచి అయితే మీకు లోన్ అయితే వస్తుందండి. ఇందుకు కావాల్సిందల్లా మీకు ఎస్బీఐ ఖాతా అయితే ఉండటం మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, ఎస్బీఐ పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ఈ యొక్క ప్రత్యేక పథకం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సాధారణంగా బ్యాంకులో రుణం పొందాలంటే 1,00,000 కారణాలు అయితే రూల్స్ అయితే ఉంటాయండి. వ్యక్తుల వయసు, ఆదాయం, అతని సిబిల్ స్కోర్ అంటే అతని ఖర్చులు, నికర నిల్వ వంటి అనేక అంశాలను బ్యాంకర్లు అయితే పరిశీలిస్తారు. అందుకు ఏదైనా ఉద్యోగం లేదా వృత్తి నుంచి రిటైర్ అయిపోయే వారికి ఎటువంటి రుణాలు బ్యాంకర్లు మంజూరు చేయలేరు. ఎందుకంటే వారు తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి. ఇక అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి వారికి ఓ ప్రత్యేకమైన పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. మీరు ఒకవేళ వయోవృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ ఏదైనా లోన్ కోసం కావాలనుకుంటే ఈ లోన్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి, అర్హులవుతారు. ఇక దీనికి సంబంధించి ఖాతా ఉండటం ఖచ్చితంగా మనకి ఎస్బీఐలో అయితే ఖాతా అయితే ఉండాలండి. ఇక ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ అండి. ఇది పెన్షనర్లకు భరోసా కల్పిస్తూ ఎస్బీఐ ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక ఈ పథకం కింద పెన్షన్ హోల్డర్స్ కష్ట సమయాల్లో బ్యాంకు రుణం తీసుకోవచ్చండి. అయితే రుణం మొత్తం ఎంత అనేది వారి పెన్షన్ పైన అయితే ఆధారపడి అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక పెన్షన్లో ఫీచర్స్ కనుక గమనించినట్లయితే లబ్ధిదారులకు పెన్షన్దారులు అయినందున రుణానికి సంబంధించిన ప్రాసెసింగ్ రుసుము చాలా తక్కువగా అయితే ఉంటుందండి. లోన్ పొందే ప్రక్రియ కూడా వేగంగా ఉంటుంది. మీరు ఎక్కువ డాక్యుమెంట్స్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక పెన్షన్ రుణాలపై విధించే వడ్డీ రేట్లు కూడా సాధారణంగా వ్యక్తిగత రుణాలపై కంటే వడ్డీ కూడా కాస్త తక్కువగా అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇక ఈ లోన్ హిడెన్ ఛార్జీలు లేవు. పెన్షనర్ల రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఈఎంఐ ఎంపిక కూడా పొందుతారు. మీరు ఏదైనా ఎస్బీఐ శాఖలో పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి. ఎక్కడైనా సరే ఎస్బీఐ బ్రాంచ్లో అయితే వస్తుంది. ఇక పెన్షన్ రుణం కోసం షరతులు కనుక గమనించినట్లయితే పెన్షనర్లకు ఇచ్చే ఈ రుణం వ్యక్తిగత రుణం లాంటిదండి. ఈ రుణాన్ని పొందటానికి రుణగ్రహీత పెన్షన్ చెల్లింపు ఆర్డర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అయితే ఉండడం అవసరం. ఇక ఎస్బీఐ నుంచి పెన్షన్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి పెన్షనర్ల వయస్సు 76 సంవత్సరాల కంటే తక్కువ అయితే ఉండాలండి. ఇక అదేవిధంగా పెన్షన్ రుణం సమయంలో ట్రెజరీకి ఇచ్చిన వారి ఆదేశాన్ని సవరించబోమని హామీ కూడా ఇవ్వాలి. ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా జారీ చేసే వరకు కూడా పెన్షన్ చెల్లింపులకు ఇతర బ్యాంకుకి బదిలీ చేయకూడదు. ఇక రుణగ్రహీత ట్రెజరీకి ఈ విధంగా రాతపూర్వకంగా రాసివ్వాలండి. జీవిత భాగస్వామి కుటుంబ పెన్షన్కు అర్హులు లేదా తగిన మూడవ పక్షం ద్వారా హామీలో ఉన్నటువంటి పథకాన్ని ఇతర నిబంధనలు, షరతులు కూడా వర్తిస్తాయండి. రుణం తిరిగి చెల్లించే వ్యవధి 72 నెలల 78 సంవత్సరాలు నిండేలోపు అయితే తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుందండి. ముఖ్యంగా అయితే వీటన్నిటికి సంబంధించి పెన్షనర్లకు ఇచ్చే ఈ రుణం వ్యక్తిగత రుణం లాంటిది కాబట్టి రుణగ్రహీత పెన్షన్ చెల్లింపు ఆర్డర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద అయితే ఖచ్చితంగా ఉండడం అనేది అవసరము. ఇవన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి. ఎక్కడా కూడా పెన్షనర్లకు అయితే లోన్ సరిగా ఇవ్వరు. ఈ ఎస్బీఐ మనకు పెన్షన్లందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఎవరికైనా ఈ అవసరం ఉన్నట్లయితే లోన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈజీగానే వస్తుంది. ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. అతి తక్కువ ప్రాసెస్ అయితే ఉంటుందండి మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్